హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కు బబ్బీ ఛానల్ అండి. ఈరోజు ఫిష్ చేస్తున్నామండి. ఫిష్ ఫ్రై చేస్తున్నాను, పులుసు చేస్తున్నామండి, రెండు చేస్తున్నాము. దానికోసం 2 kgs ఫిష్ అయితే తీసుకున్నామండి. అవన్నీ మసాలాలన్నీ కలిపి పెట్టేసుకుందామండి. మా అత్తయ్య గారు ఆల్రెడీ కలిపేస్తున్నారు, కొంచెం ఫాస్ట్గా చేస్తారండి. ఏమేమి వేసారో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సాల్ట్ వేశారు, ధనియా జీరా పౌడర్ వేశారు, పసుపు వేసారు చూడండి, కారం వేస్తున్నారు. ఇవన్నీ మసాలాలన్నీ కూడానండి మీరు ఎంత అయితే కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. పెప్పర్ పొడి వేస్తారండి, గరం మసాలా వేస్తారు. ఇవన్నీ కూడా కలిపి పెట్టేసుకోవాలండి. ఆయిల్ ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి, పాలకూర పప్పు చేస్తున్నాను. ఈ 2 days ఎన్ని రోజులైనా ఉంటాయి అని చెప్పారండి. పెప్పర్ పొడి వేస్తున్నారు, అదిగో చూడండి అండి. ఫ్రెష్గా తీసుకొచ్చారండి ఇవి. జూరాల డ్యామ్ దగ్గర వెళ్ళారండి చూడటానికని. అక్కడ ఫ్రెష్గా తీసి పడుతున్నారండి. మన దగ్గరే వాళ్ళు, మన ముందే వాళ్ళు పట్టి కడిగి క్లీన్ చేసి ఇస్తున్నారంట. తీసుకొచ్చారు, చాలా ఫ్రెష్గా ఉందండి. చూడండి, అట్లా మసాలాలన్నీ వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నారండి. వేసి కలిపి పెట్టేసేస్తున్నారండి. నీట్గా ప్రతి ముక్కకి పట్టేటట్టు, మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలండి. దీన్ని ఇప్పుడు సపరేట్ చేస్తారండి. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మజ్జి ముక్కలు అంటారు కదండి, వాటిని సపరేట్ తీసి ఫిష్ ఫ్రై చేసేస్తామండి. చూడండి, ప్రతి ముక్కకి కూడా మసాలా పట్టేటట్టు అంటేటట్టు పెడుతున్నారండి. జాగ్రత్తగా చూసి కలుపుకోండి, కొంచెం స్లోగా. మా అత్తయ్య గారి కంటే కొంచెం ఫాస్ట్గా కలుపుతున్నారు. చూడండి, అది కొంచెం సపరేట్ చేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా సపరేట్ చేసేవన్నీ కూడా పులుసు అండి, చేపల పులుసుకండి. మజ్జి ముక్కలన్నీ కూడా ఫ్రైకి బాగుంటాయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మజ్జి ముక్కలన్నీ కూడా ఫ్రైకి బాగుంటాయి. మిగిలిన తలలు, తోకులు అంటారు కదండి, అవి పులుసుకు బాగుంటాయండి. ఇదిగోండి, నేనైతే ఫ్రై చేసేస్తున్నానండి. ఎందుకంటే టైం అయిపోతుందండి, ఆఫీస్ టైం అవుతుంది మా హస్బెండ్కి. అందుకనైతే ప్యాన్ పెట్టేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నాం. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ. డీప్ ఫ్రై కన్నా ఇది బెస్ట్ అండి. డీప్ ఫ్రై అంటే ఆయిల్ నెక్స్ట్ వాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాడలేము, స్మెల్ వస్తుంది. ఇట్లా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడినా నీట్గా బాగుంటుందండి. మూత అయితే పెట్టొద్దండి, ఓపెనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పెద్దగా ప్యాన్ అండి నేను సపరేట్ పెట్టుకుంటానండి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కానీ ఆమ్లెట్కి కానీ. ఎందుకంటే అన్నిటికీ వాడలేమని అదొకటి మాత్రం సపరేట్ పెట్టుకుంటానండి. చూడండి, ఒకటేసారి 5 pieces పట్టినాయండి, పెద్ద ప్యాన్ అమ్మూల. ఇంకొకటి 2 అయినా చేసుకోవచ్చు, చిన్నదాని మీద అయినా చేసుకోవచ్చు. చూడండి, ఒక పక్కనైతే పాలకూర పప్పు పెట్టానండి. కాంబినేషన్ బాగుంటుందని తినడానికి. పాలకూర పప్పు ఫిష్ ఫ్రై బాగుంటుందని అలా చేస్తున్నానండి. అది చూడండి, జాగ్రత్తగా స్లోగా తిప్పుకోవాలండి. ఎందుకంటే ముక్క చితికిపోతే మళ్ళీ తినబుద్ధి కాదు. ఇట్లా ఉంటే తినబుద్ధి అవుతుంది. తొందరగానే అయిపోద్దండి, టైం ఏం తీసుకోదు, ఈజీగానే ఉంటుంది. చెప్పాలంటే అండి, మనకి వెజ్ కర్రీస్ వండటం కన్నా నాన్ వెజ్ కర్రీస్ అప్పుడే మనకి పని తొందరగా అవుతుంది, ఈజీగాను ఉంటుంది. ఎందుకంటే వెజ్ అయితే 10 రకాలు వండాలి, చెయ్యాలి. అవన్నీ కన్నా ఇదైతే నాకైతే ఇదే హాయ్ అనిపించిందండి. ఒకటే కర్రీతో అయిపోతుంది, మనకు పని కూడా త్వరగా అవుతుంది. చూడండి, నేనైతే ఒకటేసారి ఫిష్ ఫ్రై అన్నీ చేసి పెట్టేసుకుంటున్నానండి. మాకు కూడా మధ్యాహ్నానికి అందరం తింటాను కదా అని, మళ్ళీ దాన్ని వేడి చేసుకోవచ్చులే అని అట్లా అన్నీ చేసి అయితే పెట్టేస్తున్నానండి. చూడండి, చూస్తుంటే చాలా కలర్ఫుల్గా బాగున్నాయి, తింటే కూడా చాలా బాగుంటాయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి అండి. ఫిష్ పులుసు కూడా ఎలా చేయాలో నేను చెప్తాను, చూపెడతాను కూడా. అయితే వీడియో మొత్తం చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. నెక్స్ట్ ఇదిగోండి, మళ్ళీ ఇది నెక్స్ట్ డే అండి. నేను కలిపి వీడియో అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను కాబట్టి మీకు ఒకటేసారి చూపెడుతున్నాను. సేమ్ డే మాత్రం చేయలేదు. చూడండి, వెడల్పు కడాయి తీసుకున్నానండి. నేను దీనికి తీసుకుని ఆయిల్ వేసి దానిలో ఫస్ట్ మెంతులు వేసుకున్నానండి. దాంట్లో కొన్ని మెంతులు వేసుకున్నాను, ఫ్లేవర్ కోసం బాగుంటుందని, టేస్ట్ కూడా బాగుంటుందని. చూడండి, ఆయిల్లో మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి ఏమి వేయనవసరం లేదండి ప్రస్తుతానికి అయితే. ఆనియన్స్, పచ్చిమిర్చి అండి,
పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసుకుని వేసేసుకున్నానండి. ఆనియన్స్ కూడా ఇట్లా కట్ చేసుకుని వేసేసుకుని కొంచెం అవి బ్రౌన్ రావాలండి. బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టి వదిలేసేస్తే అదే బ్రౌన్ వస్తుందండి. కలర్ చేంజ్ అయ్యాక ఇదిగోండి కలర్ మొన్న సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి 2 days తర్వాత అండి. అలా యాజ్ ఇట్ ఈజ్ కొంచెం కూడా ఏమీ చేంజ్ కాలేదండి, అలాగే ఉన్నాయి. ఎందుకంటే అన్నీ మనం మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఏం చెడిపోలేదండి. ఫస్ట్ డీప్లో పెట్టుకున్నామండి, డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ డే అయితే నార్మల్ ఫ్రీజర్ నుంచి తీసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. అందుకని దానివల్ల ఏమో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ఉంది, ఏం చేంజ్ కాలేదండి. చూడండి ఫస్ట్ వేసేసుకున్నానండి, ఇప్పుడప్పుడే చేంజ్ అవుతున్నాయండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే టేస్ట్ కూడా బాగుంటాయండి. కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మరీ హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ మాడిపోతాయి. పెట్టుకున్న ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఏం యాడ్ చేసుకోవాలంటే అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలన్నీ మనం ఫిష్లో వేసేసాం కాబట్టి దీనిలో మీరు ఎంతైతే మళ్ళీ కారం తినాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీ వేసుకోండి. నేను ఆనియన్స్ తగ్గ మసాలాలు మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఫిష్ కావాల్సి దానిలో కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను ఆనియన్స్లో. అల్లం కొంచెం అది కూడా ఫ్రై అయిపోయాక దానిలోనే కొంచెం సాల్ట్, మళ్ళీ ధనియా జీరా పౌడర్, కారం అన్నీ వేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ వేస్తున్నాం కదండి, లేకపోతే తీయగా ఉంటుందండి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తీయగా ఉంటాయి కదండి, అందుకని అది దానికి సరిపడా మళ్ళీ నేను కారం వేసుకుంటున్నాను. అందులో వేసాం కదండి, అందుకని ఎక్కువ అయితే వేసుకోవట్లేదు, కొద్దిగానే వేసుకుంటున్నాను. ఓకేనా అండి. నేను ఒక చిన్న టిప్ చెప్తానండి, వినండి. ఎవరైనా ఫ్యాట్గా ఉన్నా లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా వారు ఎర్లీ మార్నింగ్ లెగిసినప్పుడు అండి మీరు వాటర్నండి వేడి చేసి పక్కన పెట్టేసేయండి. అవి చల్లగా అయిన తర్వాత వాటిల్లో కొంచెం నిమ్మరసం పిండేసి తాగండి అండి. కొంచెం అలా తాగి చూడండి, 1 month మీకే రిజల్ట్ అనేది తెలిసింది. ఫ్యాట్ తగ్గిద్దండి, కొలెస్ట్రాల్ తగ్గిద్ది, హెల్తీగా కూడా ఉంటారండి. ఇవి నేను చెప్పింది కాదండి, మాకు ఆయుర్వేదం డాక్టర్ ఒక అతను ఉన్నాడు, అతనైతే చెప్పాడండి మాకు. ఇది వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తాడండి. ఎప్పుడన్నా హెల్త్ బాగోక ఎప్పుడన్నా పిల్లలను కూడా అక్కడికే తీసుకెళ్తామండి, ఆయన దగ్గరికి. టిప్స్ ఏ ఒకటి చెప్తానే ఉంటారండి పిల్లలకు కూడా. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా పిల్లల టిప్స్ ఉన్నాయండి, అవి చెప్తాను. ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. మీరు తినే పులుపును బట్టి మీరు చింతపండు రసం అయితే వేసుకోండి. చూడండి ఇదిగోండి ఉప్పు కారం వేసిన తర్వాత అది కొంచెం దగ్గరికి అయిపోయిందండి. చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నానండి. ఈ ఫిష్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే అసలు నార్మల్గానే ఫిష్ తొందరగా అయిపోతుంది. ఫిష్ పులుసు ఇలా మనం చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది. అదిగోండి చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను. అదిగోండి దానిలో ఫిష్ అయితే పీసెస్ అట్లా పెట్టేసుకున్నాము. ఫిష్ పీసెస్ పెట్టిన తర్వాత ఎక్కువ కలపొద్దండి, కలిపితే ముక్కంతా చితికిపోతుంది, సపరేట్ అయిపోతుంది. ఉట్టిగా ఇట్లా పట్టుకుని తిప్పితే సరిపోతుందండి. అన్నీ పెట్టేసుకున్నాము. అట్లాంటి మనం దోశలు అట్ల కాడ ఉంటుంది కదండి, అది పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఫిష్ కలిపేటప్పుడు వేసుకునేటప్పుడు సపరేట్ గరిటె పెట్టిన, కలిపేటప్పుడు అయితే కంటే ముక్క చితికిపోకుండా ఉంటుంది. అలా పెట్టేసిన తర్వాత కాసేపు అట్లా వదిలేసేద్దామండి. ఓకేనండి. ఈ వీడియోస్లో మాట్లాడటం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఏమన్నా తప్పు మాట్లాడితే అయితే ఏమనుకోవద్దు. నాకు కొత్త అండి వీడియోస్ చేయడం, ఏదో ట్రై చేస్తున్నాను, మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా వీడియోస్ అయితే చేస్తాను నేను, ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ అన్నీ చేస్తున్నాను, చాలామంది చూస్తున్నారు, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. ఫుడ్ వీడియోసే ఎక్కువ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ వీడియో మార్నింగ్ 10 o'clock పెడతానండి, 11 లోపు 10కి మధ్యలో పెడతానండి. బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది డైలీ పెడుతున్నానండి. చిక్కు బబ్బీ ఛానల్ అండి, చెప్పాను కదండి, కొంచెం ఫాలో అవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. చూడండి కొత్తిమీర అయితే వేసేసానండి. మళ్ళీ కాసేపు మూత పెట్టి వదిలేస్తున్నామండి. ఓకే అయితే కదపుకోవద్దు. చూడండి అదిగోండి దగ్గర అయితే పడిపోయింది, దగ్గర పడిందండి. ఇంకా టేస్ట్ చూసుకోండి, పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ మీకు ఇంకేమన్నా పట్టేటట్టుంటే పులుసు అయినా యాడ్ చేసుకోవచ్చు, చింతపండు పులుసు.
కారం ఉప్పు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. అలా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి వదిలేసేయడమేనండి. ఈ ఫిష్ పుల్స్ అయితే ఇది చెప్పాలంటే నిజంగా ఫస్ట్ టైం చేశానండి ఈరోజు నేను. తిన్నారండి, అందరూ తిన్నారు, బాగానే ఉంది అని అన్నారు. నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ అయితే వేస్తున్నానండి. చూడండి, చూడటానికి బాగానే ఉంది. పులుసు కూడా తక్కువ అనిపించిందండి. మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువే తింటామండి, అందుకని పులుపు కూడా తక్కువ అనిపిస్తే పులుసు కూడా, చింతపండు పులుసు కూడా మళ్ళీ పోసుకున్నాను. ఇంకొంచెం సేపు అట్లా దాన్ని వదిలేసేద్దామండి మూత పెట్టేసి. కొంచెం తిక్కుగా అవుతుందండి, చింతపండు పులుసు పోసాను కదండి, తిక్కుగా అయితేనే బాగుంటుంది. మరి వాటర్ నీళ్ళు నీళ్ళగా ఉంటాయి తినచ్చు. ఆల్రెడీ ముక్క అయితే ఉడికిపోయినట్టే కనిపిస్తుందండి మనకి. ఇంకొంచెం పులుసు పోసాం కదండి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. అది చూడండి ఎట్లా ఉందో. ఇంకా మీ టేస్ట్ని బట్టి మీరు ఏమైనా చేంజెస్ గరం మసాలా ఇంకా కావాల్సి వేసుకోవచ్చు, ఏదైనా టేస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిక్కు బబ్బీ ఛానల్ అండి.